హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ కారం. అదిరిపోయే కాకరకాయ కారం కోసం కావలసిన పదార్థాలు సింపుల్గా ట్రెడిషనల్ స్టైల్లో ఇస్తున్నా. ఎండుమిర్చి 15 నుంచి 20 వరకు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, చిన్న నిమ్మకాయ సైజులో వెల్లుల్లి 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రేకులు, ఉప్పు తగినంత, నూనె 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు. కారం రుచికి మరియు నిల్వ కోసం ఎక్కువగా వాడతారు. ఇది కాకరకాయ కారం కాదు, ఇది చిటికెడు పగ, 1 చెంచా ప్రేమ, 2 చెంచాల జ్ఞాపకాలు. ముందుగా కాకరకాయ కట్ చేసి వాటిని తడి లేకుండా ఆరబెట్టాలి. ఆరబెట్టాక వాటన్నిటిని నూనెలో వేసి వేయించాలి. ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత కాకరకాయలు వేసి వేయించాలి. ఇలా కాకరకాయల్ని కరకరలాడేలా వేయించుకోవాలి. ప్యాన్ వేడి చేసి దానిలో ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ, జీలకర్ర, ధనియాలు వేసి వేయించండి. ఈ మసాలా మంట రేపేసి ఏది మానేయొద్దు, అసలైన కదా ఇప్పుడు స్టార్ట్. పైకి ఇవన్నీ వేసి ఇంకొంచెం గందరగోళంగా కలపాలి. నన్నేసి చూడు అంటోంది ఉప్పు. ఉప్పు వేస్తేనే కదా అసలైన రుచి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకో. అన్ని మిశ్రమాలు వేసి బాగా కలిపి తక్కువ మంటపై వదిలేయండి. ఇది మామూలు మిక్సింగ్ కాదు, ఇది రుచుల కలయిక. వేయించినవన్నీ తీసుకొని మిక్సీలో వేసి గిర్రని తిప్పండి. ఇది మిక్సీలో తిప్పితే కాదు మావా, మన హస్తకళ, మన ఇంటి లెగసీ. వెల్లుల్లి మిక్సీలో వేసేయండి. ఇది గార్లిక్ కాదు మావా, అది అమ్మ, వదిన, బామ్మల అడ్వైస్ ఫ్లేవర్. వెనక్కి వెళ్తే వేదన, ముందు చూస్తే కాకరకాయ కారం. తినేవాళ్ళు జాగ్రత్త, ఇది ఒక ఊపు కాదు, ఒక ఊరింత. ఫైనలీ మన గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ. అమ్మ నాకు కొంచెం. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఇట్స్ నైస్. ఇలా వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసి అలా అలా ఆ కాకరకాయ కారం తగిలించి అలా కలుపుతూ ఉంటే ఆహా ఆహా, అన్నంలో కలిపితే మోక్షం. ఇది కాకరకాయ కాదు మావా, ఇది జీవితంలో ఒక స్పైస్ చాప్టర్. ఒక్కసారి నోటికి వెళ్తే మర్చిపోలేరు. ఇది మా అమ్మ చేతి కారం, ప్రేమతో కలిపిన తాలింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.